ముందుగా ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు. ఆ పరమేశ్వరుని ఆరాధనతో పాపాలు నశించి మనసుకు శాంతి కలుగుతుంది అని పురాణాలు చెప్తున్నాయి. ఈ మహాశివరాత్రి రోజు జాగరణ, అభిషేకం, జపం చేయడం ఎంతో గొప్ప ఫలితాన్ని ఇస్తుంది. ఈ పవిత్రమైనటువంటి మహాశివరాత్రి యొక్క మహిమ ఏంటి, ఈ పండుగ వెనుక ఉన్నటువంటి అద్భుతమైన కథ ఏంటో తెలుసుకుందాం. ఒకరోజు కైలాసంలో శివపార్వతులు కూర్చొని ఉంటారు. ఆ ప్రశాంతమైన వాతావరణంలో పార్వతీదేవి తనకి ఉన్న సందేహాన్ని పరమశివుడికి చెప్తుంది. ప్రభు, భూలోకంలో మానవులు పాపాలు చేస్తూనే ఉంటారు. వారు చనిపోయాక ఎలా ఆ పాపాలను పోగొట్టుకోగలరు? ఒకవేళ భూలోకంలో ఉన్నప్పుడు ఏ వ్రతమైనా చేస్తే వారి పాపాలు పోయి మోక్షం లభిస్తుందా? ఏ వ్రతం అంత పవిత్రమైనదని పార్వతీదేవి అడుగుతుంది. అప్పుడు ఆ పరమేశ్వరుడు చిరునవ్వుతో ఇలా సమాధానం ఇచ్చాడు. దేవి, మహాశివరాత్రి వ్రతం చాలా పవిత్రమైనది. మాఘమాస బహుళ చతుర్దశి నాడు ఈ వ్రతాన్ని ఆచరించాలి. తెలిసి చేసినా తెలియక చేసిన ఒక్కసారి ఈ వ్రతం చేస్తే యముని భయం దూరం అవుతుంది, ముక్తి లభిస్తుంది. అయితే నీకు ఒక కథ చెబుతాను, జాగ్రత్తగా విను అని చిత్రబానుడి కథ చెప్పడం ప్రారంభించాడు పరమేశ్వరుడు. పూర్వకాలంలో ఒక గ్రామంలో చిత్రబాను అనే వేటగాడు ఉండేవాడు. అతను ప్రతిరోజు అడవికి వెళ్లి జంతువులని వేటాడి వాటిని అమ్మి తన కుటుంబాన్ని పోషించుకునేవాడు. చాలా పేదవాడు. ఒక వ్యాపారి దగ్గర తీసుకున్న అప్పు కట్టలేదు అని తనని చెరసాలలో బంధిస్తాడు. ఆ రోజు మహాశివరాత్రి కావడంతో చెరసాలలో ఉన్న పండితులు శివపురాణ కథలు చెప్తున్నారు. ఆ పవిత్ర కథలు అన్ని చిత్రబాను కూడా వింటూ ఉన్నాడు. ఇక సాయంత్ర సమయంలో వ్యాపారిని బ్రతిమలాడతాడు. రేపటికల్లా మీ అప్పుని తీర్చేస్తా, నన్ను వెళ్ళనివ్వండి అంటాడు. వ్యాపారి కూడా వదిలేస్తాడు. అలా బయటికి వచ్చిన చిత్రబాను మళ్ళీ వేటకు బయలుదేరతాడు. వెళ్తూ వెళ్తూ ఈ రోజు ఎలా అయినా వేటాడి అప్పు తీర్చేయాలి అనుకుంటాడు. అడవి అంతా ఒక్కడే పిచ్చోడిలా తిరుగుతాడు. దాహం, ఆకలితో ఒక చెరువు దగ్గరికి వచ్చి నీళ్లు త్రాగుతాడు. అప్పుడు తనకి ఒక ఆలోచన వస్తుంది. పక్కనే ఉన్న ఒక పెద్ద మారేడు చెట్టు ఎక్కి దాహం కోసం వచ్చిన జంతువులని తన బాణంతో కొట్టాలి అని నిర్ణయించుకుంటాడు. సమయం కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు. కానీ చిత్రబానికి తెలియని విషయం ఏమిటంటే ఆ చెట్టు క్రింద ఒక శివలింగం ఉంది. చిత్రబాను చెట్టు మీద ఉండి ఆకులన్నీ క్రింద వేస్తూ ఉంటాడు. ఆ ఆకులు అన్ని ఆ శివలింగం మీద పడుతూ ఉంటాయి. అదే ఆ పరమేశ్వరుడికి పూజ జరుగుతున్నట్లు అవుతుంది. కాసేపటికి చీకటి పడుతుంది. అప్పుడే ఒక గర్భిణి జింక చెరువు దగ్గరికి రావడం చూస్తాడు చిత్రబాను. వెంటనే తన బాణం ఎక్కుపెట్టాడు. అది గమనించిన జింక వేడుకుంటూ, ఓ వేటగాడా, నేను గర్భిణిని. మరికొద్దిసేపట్లో నేను నా బిడ్డకు జన్మనిస్తాను. ఇప్పుడు నువ్వు ఆ బాణాన్ని వదిలి నన్ను చంపితే 2 అమాయకమైన ప్రాణాలు తీసినట్టే. నీకు చాలా పాపం తగులుతుంది. దయచేసి కొంత సమయం ఆగు. నా బిడ్డకు జన్మనిచ్చి మళ్ళీ నేనే వస్తాను అంటుంది. అది విన్న వేటగాడి హృదయం చెల్లించి జాలితో సరే వెళ్ళు, మళ్ళీ రావాలి అంటాడు. జింక కూడా సరే అని వెళ్ళిపోతుంది. కాసేపటికి మరో జింక వస్తుంది. మళ్ళీ తన బాణాన్ని ఎక్కుపెట్టాడు చిత్రబాను. ఈ జింక ఇలా అంటుంది, ఓ వేటగాడా, నేను నా భర్త కోసం వెతుకుతున్నాను. అతను ఎక్కడికి వెళ్ళాడో కూడా నాకు తెలియదు. నన్ను వెళ్ళనివ్వు. అతన్ని కలిసి మళ్ళీ నీ వద్దకు వస్తాను అంటుంది. మళ్ళీ వేటగాడు జాలితో సరే వెళ్ళు, మాట తప్పకూడదు, మళ్ళీ రావాలి అంటాడు. రెండో జింక కూడా వెళ్ళిపోతుంది. కొంతసేపటికి ఇంకో జింక తన పిల్లలతో వస్తుంది. చిత్రబాను మళ్ళీ సిద్ధమవుతాడు. మళ్ళీ ఈ జింక కూడా చిత్రబానుని వేడుకుంటుంది. ఓ దయగల వేటగాడా, నా పిల్లల్ని నా భర్త దగ్గర వదిలి వస్తాను. నన్ను నమ్ము, తప్పకుండా తిరిగి వస్తాను అని ప్రమాణం చేస్తుంది. చిత్రబానుకి తన కుటుంబం గుర్తుకు వచ్చి పిల్లల గురించి ఆలోచించి ఈ జింకని కూడా వదిలేస్తాడు. సూర్యోదయం దగ్గర పడింది. ఆకలి మరింత పెరిగింది. ఇంతలో 4వ జింక వచ్చింది. అది మొదటగా వచ్చిన 3 జింకల భర్త. అది రాగానే, ఓ వేటగాడా, ఇప్పటి వరకు ఇక్కడికి వచ్చిన 3 జింకలు కూడా నా భార్యలు. నువ్వు వాటిని చంపినట్లు అయితే నన్ను కూడా చంపు అంటుంది. లేదా వాళ్ళని నన్ను కూడా వెళ్ళనివ్వు. నేను నా భార్య పిల్లల్ని చూడాలి. తర్వాత నేనే వస్తాను అంటాడు. ఆ మాటలు విన్న చిత్రబానికి అకస్మాత్తుగా ఏదో గుర్తుకొచ్చింది. రాత్రి అంతా ఉపవాసంతో గడుస్తుంది. అదే శివరాత్రి వ్రతం అయింది. నిద్ర లేకుండా జాగరణ కూడా చేస్తాడు. మారేడు ఆకులతో పూజ, ఇంకా శివ పురాణ కథలు కూడా విన్నాడు. అతనికి తెలియకుండానే పరిపూర్ణమైనటువంటి మహాశివరాత్రి వ్రతాన్ని కూడా చేశాడు. ఆ పరమశివుని యొక్క దివ్య కృపతో అతని కఠినమైన హృదయం మృదువైంది. మనసులో దయ, కరుణ నిండిపోయింది. కాసేపటికి ఆ 4 జింకలు వచ్చి, నీకు ఇచ్చిన మాట ప్రకారమే మేము వచ్చేసాము అంటాయి.
ఇప్పుడు నీకు కావాలంటే మమ్మల్ని చంపు అనగానే అతనిలో ఉన్న హింసాభావం పూర్తిగా పోయి, వెళ్ళండి, నేను ఇంకా ఎప్పుడు హింసించను, మీ ప్రేమ నాకు జీవిత పాఠాన్ని నేర్పింది అంటాడు. ఈ దృశ్యాన్ని దేవలోకం నుంచి దేవతలు అందరూ చూసి ఆనందంతో పుష్పవర్షం కురిపించారు. ఆకాశం నుండి ఒక పుష్పక విమానం దిగి వచ్చింది. వేటగాడు ఇంకా ఆ 4 జింకలు ఎక్కి శివలోకానికి చేరుకున్నారు. పరమశివుడు ఈ కథని చెప్తూనే పార్వతీదేవితో ఇలా అన్నాడు: ఈ మహిమను చూశావా దేవి? ఎవరైతే స్వచ్ఛమైన మనసుతో నన్ను పూజిస్తారో వాళ్ళ పాపాలు అన్నీ తప్పక నేను తొలగిస్తాను. జన్మ జన్మల పాపాలు క్షణంలో భస్మమవుతాయి. తెలిసి చేసినా తెలియక చేసిన, భక్తితో చేసిన, యాదృచ్ఛికంగా చేసిన మహాశివరాత్రి వ్రతం మహాపుణ్యదాయకం. ఇదే నా వ్రతం యొక్క మహిమ. ఈ కథని భక్తితో విన్న వాళ్ళకి సకల పాపాలు తొలగి ఆ పరమేశ్వరుడి అనుగ్రహం లభిస్తుంది.